నమస్తే. మీరు చూస్తున్నారు టీజీ న్యూస్ I4. నేను మీ రాజేష్. నిరుద్యోగ కళాకారులను గుర్తించే జాబ్లు ఇవ్వాలని గాంధీ భవన్ దగ్గర ఉద్యమ నిరుద్యోగ కళాకారుల ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. మరి గత ప్రభుత్వంలో అర్హులైన కళాకారులందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని పాటతో పదవులోకి వచ్చి పాటనే మరిసిపోయి 10 ఏళ్లుగా అర్హులైన కళాకారులందరినీ ఆగం పట్టించిన ఆనాటి పాలకులకు వ్యతిరేకంగా 10 ఏళ్లుగా ఉద్యమ కళాకారులుగా దానికి నాయకత్వం వహిస్తున్నటువంటి అనోజు వెంకన్న కావచ్చు, అదే విధంగా మిగతా పెద్దలంతా 10 ఏళ్లుగా కాళ్లకు బలపం కట్టుకొని వీళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు కలగాలని మరి వీళ్ళ ప్రయత్నం చేసిర్రు. మరి 10 ఏళ్లుగా వీళ్ళ ప్రయత్నాన్ని వీళ్ళ నమ్మకాన్ని వమ్ము చేసిన ఆనాటి పాలకులకు మొన్న జరిగిన ఎన్నికల్లో పాటతోనే పాడెగట్టి సాగనంపినం. ఇవాళ ప్రజా ప్రభుత్వం వచ్చింది. మరి అర్హులైన పేదోళ్ళందరికీ ప్రజా సంక్షేమ పథకాలను అందిస్తున్నటువంటి ఈ ప్రభుత్వంలో పాటకు పెద్ద పీట వేసింది. అది ఎవరైనా నమ్మాల్సింది. ఒక పాటకు పట్టం కట్టింది అంత్యశ్రీ రాసినటువంటి పాట. జయ జయ తెలంగాణ జయనని జయకేతనం అన్న పాట ఇవాళ తెలంగాణ రావడానికి పునాది అన్న ఆనాటి కేసీఆర్ ఆ పాటను మర్చిపోతే ఆ పాటను తీసుకొచ్చి ఇవాళ రేవంత్ రెడ్డి గారు దాన్ని జాతీయ గీతంగా చేసిరు. అదే విధంగా మరో పాటల పెద్దన్న యుద్ధ నౌక గద్దరన్నకు ఘనంగా నివాళులు అర్పించింది. ఆయన జన్మదినాన్ని ప్రభుత్వ పరంగా చేసింది. నిన్నగాక మొన్న ఆయన సంవత్సరం గడిచిన కాలంలో గద్దరన్న యాదిలో బ్రహ్మాండమైన రవీంద్ర భారతిలో ప్రోగ్రాం పెట్టడం జరిగింది. పెద్దన్నకు పాటలకు పట్టం కడుతున్నటువంటి ఈ ప్రభుత్వంలో ఇక్కడ ఉన్నటువంటి ఉద్యమ కళాకారులకు ఉద్యోగ అవకాశాలు సాంస్కృతిక సారథిలో కల్పిస్తారని నమ్ముతూ మరి కాసేపట్లో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ప్రస్తుత ఎమ్మెల్సీ, పాటలకు ప్రాణం పోసే నాయకుడు బీసీ బిడ్డ మహేష్ కుమార్ గౌడ్ గారు వస్తా ఉన్నారు. వారికి రాతపూర్వకంగా కళాకారులందరి తరఫున అర్హులైనలకు మాత్రమే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఒక కాంగ్రెస్ పార్టీ కళాకారునిగా అనేక మారు నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. గత ప్రభుత్వం నిరంకుశ పాలన, ఆ పాలనను అంతం చేసడానికి మేము కళాకారులం అందరం గజ్జగట్టి గోసి కొంగరేసి ఆ ప్రభుత్వాన్ని నీలమట్టం చేస్తాం జరిగింది. చూస్తూనే ఉన్నాను టీజీ న్యూస్ I4. భావితరాల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.